అసలు ఈ కాలేజ్లో మనం చదవాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే మీకు 76,044 లోపు ర్యాంక్ రావాలండి. బీసీబీ అయితే 80,651 లోపు, బీసీసీ అయితే 74,685 లోపు, బీసీడీ అయితే 53,406 లోపు, బీసీఈ అయితే 135,799 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక ఓసీ విద్యార్థులైతే 52,644 లోపు, ఎస్సీ విద్యార్థులైతే 151,567 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులైతే 2,12,455 లోపు అయితే ర్యాంకు రావాలి. ఓకేనా? నేను చెప్పిన ర్యాంక్స్ అన్నీ అంటే ప్రతి కాలేజ్ గురించి నేను క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, ఓపెనింగ్ ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ మీ క్యాస్ట్కి సంబంధించి నేను చెప్పిన ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్స్ వస్తే కనుక మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ అనేది పొందగలుగుతారు. మీకు ఈ స్క్రీన్ కనిపించకపోవచ్చు, కాస్త జూమ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి, లేదు అంటే నేను చెప్పినప్పుడు నోట్ చేసుకోండి. ఓకే, ఇది వాళ్ళ వీడియో అండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంకి సంబంధించిన వీడియో. మనం ఆంధ్ర యూనివర్సిటీ అలాగే ఎస్వియు యూనివర్సిటీ గురించి అయితే ఆ రీజియన్ అండర్లో ఉన్న కాలేజెస్ గురించి అయితే అన్నీ కవర్ చేసాం. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఈ కాలేజ్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు మెడికల్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.